హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కావ్యాస్ ఫుడ్ డైరీ. ఈరోజు మనం ఆరోగ్యానికి మేలు చేసే ఒక ప్రత్యేక వంటకం గురించి మాట్లాడుకుందాం. అదే మునక్కాయ రసం. మునక్కాయ రసానికి కావలసిన పదార్థాలు: మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర 1 టీ స్పూన్, ఎర్రకంది పప్పు హాఫ్ కప్పు, మామిడి ఒరుగులు 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. కట్ చేసిన 4 టమాటాలు, పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు. ముందుగా పప్పుని శుభ్రంగా కడుక్కొని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఎర్రపప్పు అనేది చాలా మంచిదండి హెల్త్ కి. ఎందుకు అంటే ఇది చాలా త్వరగా ఉడుకుతుంది కంపేర్ టు కందిపప్పు. అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది. ఎలాంటి స్టమక్ ఇష్యూస్ అయితే ఉండవు. ఇలా నానబెట్టుకున్న పప్పులో 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. మునక్కాయలు కూడా హెల్త్ కి అయితే చాలా మంచివండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే దీంట్లో పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేయడం వలన పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న మామిడి ఒరుగుల్ని కూడా పప్పులో యాడ్ చేసుకోవాలండి. మామిడి ఒరుగుల ప్లేస్ లో మీరు కావాలంటే చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే యూజ్ చేయను ఎక్కువగా. ఇలా వేసుకున్న వాటిని మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు రసం కోసం మనం మసాలాలను అయితే రెడీ చేసుకుందామండి. ముందుగా పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ మిరియాలు వేసి నెమ్మదిగా వేయించాలి. ఇవి వేగాక అందులోనే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి నెమ్మదిగా వేయించుకోవాలి. రెండు ఒక నిమిషం పాటు వేయించాలండి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి. మూడింటిని కలిపి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి. ఈ మసాలాస్ వేయడం వల్లనే రసానికైతే మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇవి బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇవి మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక రోట్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నేనైతే మిక్సీ అయితే యూజ్ చేయనండి. చిన్న చిన్న మసాలాస్ చేసుకోవడానికి ఇలాగే రోట్లో వేసి దంచుకుంటాను. రోట్లో వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది అంటారు కదా, అందుకని నేను రోట్లోనే వేసుకుంటాను. చూడండి, ఇది మంచిగా పొడి అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే 5-6 వెల్లుల్లి చీలికలు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా దంచుకోవడం వలన మనం వేసిన వెల్లుల్లి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి రసానికి. ఆ సువాసన చాలా బాగుంటుంది. చూడండి, ఇది కచ్చా పచ్చగా దంచేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్యాప్ లో పప్పు అయితే ఉడికిపోయిందండి. చక్కగా 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. పప్పు చల్లారాక విజిల్స్ అన్ని పోయాక మనం పప్పు క్యాప్ తీసుకొని పప్పు ఉడికిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. చూడండి, చాలా బాగా మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను మునక్కాయ కూడా చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని. మునక్కాయ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన పప్పుని ఆలు స్మాషర్ తో మెత్తగా రుబ్బుకోవాలండి. వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. మీకు ఎంతవరకి మునక్కాయల నుంచి గుజ్జంతా బయటకు వచ్చేంత వరకి రుబ్బుకుంటూనే ఉండాలండి. మునక్కాయ గుజ్జు బయటికి వచ్చింది అన్నప్పుడు మాత్రమే స్టాప్ చేయాలి. నేనైతే మంచిగా రుబ్బుకున్నానండి. ఇందులో రసానికి సరిపోయేంత వాటర్ యూజ్ చేశాను. ఒక 500 ml వరకు నేనైతే వాటర్ యూజ్ చేసుకున్నానండి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మనం రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, రసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు రసం కోసం మనం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే రసం కోసం ఒక లోతాటి గిన్నెని తీసుకున్నానండి. ఆ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసి అందులోనే 2 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకున్నానండి. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించాలండి. పోపు దినుసులు అన్ని వేసి వేయించుకోవాలండి. నేనైతే పప్పులు అయితే యాడ్ చేయను. నాకు నచ్చదు. మా ఇంట్లో కూడా తినరు పప్పులు వేస్తే. అందుకే నేను వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా ఇవి వేగాక మనం కొన్ని ఇందులో మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేయడం వలన మధ్యలో మునక్కాయలు అనేది తెలుస్తుంది, ప్లెయిన్ గా రసం కాకుండా. అందుకే నేను మునక్కాయ ముక్కలైతే యాడ్ చేసుకున్నాను. అందులోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలుపుకోవాలండి. ఇవి ఇలా కలుపుకొని నెమ్మదిగా వేయించాలండి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. మునక్కాయలే కాదండి, మునక్కాయ చెట్టుకున్న లీవ్స్ కూడా చాలా హెల్త్ కు మంచివి. వాటితో కూడా నేను ఇంట్లో పొడి ప్రిపేర్ చేసుంటాను.
మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను పొడి కూడా ప్రిపేర్ చేసి పెడతాను. ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మునక్కాయలు త్వరగా మగ్గడానికి. ఉప్పు వేయడం వలన మునక్కాయలనేవి చాలా త్వరగా మగ్గుతాయండి. ఇలా మునక్కాయల్ని కలుపుతూ నెమ్మదిగా వేయించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మునక్కాయల పైన ఒక క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలైతే మునక్కాయల్ని మగ్గించుకోవాలండి. చూడండి మునక్కాయలైతే మంచిగా మగ్గిపోయినవి. ఇలా మగ్గిన మునక్కాయల్లో మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేయడం వలన మనకి రసానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇలా ఇంగువ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న రసం పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. రసం యాడ్ చేయడం వలన కూడా రసానికైతే మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుందండి. అలాగే మీ కారానికి తగినంత కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మా ఇంట్లో అందరూ చాలా స్పైసీగానే తింటారండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి మునక్కాయలనైతే మంచిగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ మునక్కాయలకి పట్టేంత వరకి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ సహాయంతో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పునైతే స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే రసాన్నయితే ప్రిపేర్ చేసుకోవాలండి. రసం తినడం వలనైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో ఎస్పెషల్లీ మునక్కాయ రసం. ఎందుకంటే మునక్కాయలో చాలా పోషకాలుంటాయండి. అవి పిల్లలకి కానీ, పెద్దలకి కానీ చాలా మంచివి. మీరు కావాలంటే ఈ మునక్కాయ రసాన్ని వీక్లీ 2 టైమ్స్ పెట్టినా ఏం కాదండి. ఎందుకంటే పిల్లలకి వింటర్‌లో, రెయినీ సీజన్‌లో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఈ 2 సీజన్స్‌లోనే. ఇంకా వింటర్‌లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి. సో, ఇలా రసాలు చేసి పిల్లలకి పెట్టడం వలన కొంచెం ఉపశమనంగా ఉంటదండి. వాళ్ళకి కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా కొంచెం ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ పెడితే వాళ్ళకి కూడా మంచిగా ఉంటది. అండ్ ఆకలి కూడా మంచిగా వేస్తదండి. చూడండి రసం అయితే ఇలా వచ్చేసింది. ఇలా రసాన్నయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా రసం బాగా మరిగిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.